హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ సార్ సైకిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ అండ్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకే, మనము పీవైక్యూఎస్ భాగంలో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇది 4th టాపిక్ అనుకుంటున్నాను, ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీలో కూడా మనము కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుందానన్నా. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఎక్కువ సమ్స్ ఉంటాయి. ఆల్రెడీ టాపిక్ నేర్చుకున్నాం, మన యాప్లో ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి సమ్స్ అయితే ఆ టాపిక్ పేరే విద్యుత్ నాన్న, ఎలక్ట్రిసిటీ. ఓకే, ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. లేట్ చేయడం ఎందుకు. ఓకే, మీరు కూడా రాసుకోండి. ఆ క్వశ్చన్ రాసి లెక్క చేయడానికి ట్రై చేయండి అన్న. నేను చదువుతాను. మరి క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ ఏ వైర్ 1200 కూలమ్స్ ఆఫ్ చార్జ్ పాసెస్ త్రూ ఇట్ ఇన్ ఏ 10 minutes అట. సో 10 minutes అట. ఏం కావాలి? కరెంట్ కావాలి. సో చూడండి, తెలుగులో చదువుతాను. ఓ తీయకుండా 10 నిమిషాలలో 1200 కూలంబుల ఛార్జ్ ప్రవహిస్తే దానిలోని విద్యుత్ ప్రవాహాన్ని తెలపమని చెప్తున్నాడు. సో కరెంట్కి ఫార్ములానన్నా. అసలు కరెంట్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. కరెంట్ అంటే సో I = Q/T. ఆల్రెడీ వీ నో వెరీ వెల్ ద ఛార్జ్ ఇన్ ఏ యూనిట్ టైం అట. అంతే కదా. ఒక వైర్ గుండా ప్రవహించే ఛార్జ్ని ఏమంటాం? కరెంట్ అంటాం. ఇప్పుడు ఇన్ యూనిట్ టైం, కొంత కాలంలో, ప్రమాణ కాలంలో ఒక తీగగుండా ప్రవహించే ఆవేశాన్ని ఏమంటాం? కరెంట్ అంటాం. కరెంట్ యూనిట్ ఏంటి? ఆంపియర్లో వస్తుంది, తెలుసు మనకి. ఛార్జ్ యూనిట్ ఏంటి? కూలంబు. మరి టైమింగ్ యూనిట్ ఏంటి? సెకండ్. ఒక చెప్పండి అన్న. ఆల్రెడీ మన సెకండ్లో ఉండాలి. టైం సెకండ్ గుర్తుంచుకోండి. ఆడు మనకు టైం ఇచ్చాడు, నిమిషాలు ఇచ్చాడన్న. మినిట్స్ అన్నాడు కదా. సో మినిట్ అంటే 6 seconds. సో 10 × 6 చేసుకోవాలా. ఓకే, ట్రై చేయండి అన్న. I = Q/T. Q ఎంత? ఛార్జ్ ఇప్పుడు కూడా కూలంబులో ఉంటుంది. ఓకే, ఇవ్వడం కూడా కూలంబులు ఇచ్చాడు. 1200. 10 minutes అన్న. అక్కడ టైము 10 minutes అన్న. అంటే సెకండ్స్ ఎన్ని అవుతాయి? 10 × 60 వేసుకోవాలి. 10 × 60 వేసుకోవాలి. కనుక 0 0 పోతే 0 క్యాన్సిల్ పోతే 12/6 అన్నాడు కదా. అంటే 6 1 6 2 12 అంటే 2 ఆంపియర్లు. అంతే కదా ఆన్సర్. 2 ఆంపియర్లు ఉంది ఆప్షన్లో. 3 4 2 1.5 అంటే సి ఇస్ రైట్ ఆన్సర్ అన్న. సింపుల్కి వచ్చిన కష్టపడక్కలు ఇది కూడా ప్రీవియస్కి వచ్చినాయి. RRB గ్రూప్ డి ఇవ్వండి 2020లో పడిన వచ్చినది. 2022 ఇచ్చిన క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ ఇస్తాడు, అంత కష్టమేం కాదు నాన్న. మ్యాగ్ ఇలాంటివి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో గుర్తుంచుకోండి. కరెంట్ ఫార్ములా ఏంటి? I = Q/T. ఎస్, కరెంట్ అడిగాడా? Q/T. ఒకవేళ క్యూడి ఫార్ములా ఏంటి? క్యూడి అయితే I × T. అంతే కదా. సో అంతేగా. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామా. ఓకే ఓకే, నేను కొంచెం లాక్ చేస్తాను, మీరు రాయడానికి ట్రై చేయండి అన్న. ద కరెంట్ ఆఫ్ 5 amperes టేకిన్ బై ఏ ఫిలమెంట్ ఫర్ 10 minutes అట. కరెంట్ ఇచ్చాడు అండ్ టైం ఇచ్చాను అన్న. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. సింపుల్, ఇప్పుడే చేసుకున్నాం కదా. కరెంట్ ఫార్ములా I = Q/T. ఆ ఫార్ములా ఉపయోగించుకుని ఈజీగా వచ్చేద్దన్న. తెలుగులో చూడండి. ఒక ఫిలమెంటు 10 నిమిషాల పాటు 5 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటే సర్క్యూట్ ద్వారా ప్రవహించే విద్యుత్ ఛార్జ్ మొత్తాన్ని కనుగొనన్నాడు. సర్క్యూట్ గుండా ప్రవహించే విద్యుత్ ఛార్జ్ మొత్తం కనుగొనండి. ఛార్జ్ కావాలన్నా. ఛార్జ్ ఏదైనా ఫార్ములా ఫస్ట్ వీ హ్యావ్ I = Q/T. ఇది బేసిక్ ఫార్ములా కరెంట్ కన్నా. కరెంట్ అంటే ఇదే కదా, Q/T. నాకు కావాలి, ఛార్జ్ కావాలి. సో Q కావాలా. దేర్ఫోర్ Q ఏమవుద్ది అంటే I × T అవుతుంది. అంతేగా నా. అది కరెంట్ ఇచ్చాడు 5 ఆంపియర్లు. ఎస్, టైం ఇచ్చాడు 10 minutes. టైం ఇందులో ఉండాలి, ఇప్పుడు కూడా సెకండ్లో ఉండాలి. టైం గుర్తుంచుకోండి. సో మినిట్కి సెకండ్లు ఎన్ని? 60 వస్తాయి కదా. సో నోట్ చేయండి. సో I అంటే 5 ఆంపియర్లు, టైం T అంటే 10 minutes. అవి సెకండ్లో మార్చుకోండి, అంటే 60 వేసుకోవాలి కదా. సో 10 × 6 seconds. సో గుణించేనా. సో 5 6 30 వస్తుందా. సో 0 0 అంటే 3000 ఏంటవి? కూలంబులు. సో ఉందా 3000? ఎస్ నాన్న. సో 3000 కూలమ్స్ ఉంది, 30 ఉంది, 5 ఉంది, 350 ఉంది. కనుక 3000 కూలమ్స్ వేసుకోవాలి. అంతేగా. సింపులే. సో దేనికైనా ఫార్ములా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా సింపుల్ బిట్లే కదా. మన IIT ఎగ్జామ్ ఏం కాదు. సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, సింపుల్గా గుర్తుంచుకోండి అన్న. ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్. I = Q/T. Q అంటే I × T వేసుకోవాలి. T కావాలంటే Q/I వేసుకోవాలి. అంతే సింపుల్గా
నోట్ చేసుకుని మళ్ళీ వీడియో చూడలేరు కదా, కనుక నోట్ చేసుకుంటే బెటర్, రిపీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్లే. ఇది కూడా చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇలాంటివి పడతాయి, ఒక ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏం కాదు, జేఈలో పడుతున్నాయి, ఏఎల్పీలో పడుతున్నాయి, ఎన్టీపీసీ పడుతున్నాయి, సేమ్ క్వశ్చన్లే. సబ్జెక్ట్ నేర్చుకుని బెటర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నా. సో తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం రాసుకోండి. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఏ 40 వాట్స్ అట. ఇప్పుడు ఇచ్చాడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ ఇచ్చాను నాన్న. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఏ 40 వాట్స్. ఫైండ్ ద వర్క్ డన్ ఇన్ ఏ మూవింగ్ ఛార్జ్ ఆఫ్ ఏ 0.5 కూలుంబ్స్. మూవింగ్ ఛార్జ్ 0.5 కూలుంబ్స్ అట. పొటెన్షియల్ భేదం అనేది 40 వోల్ట్లు అయితే 0.5 ఛార్జ్ అంటే ఆవేశం, 0.5 కూలుంబ్ల ఛార్జ్ను తరలించడంలో జరిగిన పని కనుగొనాలి అన్నాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. సో అసలు పొటెన్షియల్ అంటే ఏంటి? పొటెన్షియల్ అంటే వోల్టేజ్ కదా. అంటే ఒక తీగ ద్వారా ప్రవహించే ఆవేశం ఏమో కరెంట్ అన్నామా, ఆవేశం వెళ్ళాలంటే వెళ్ళిపోదు, ఆవేశం తొయ్యాలి అంటే కొంత పని జరగాలి, ఆ పని ఏమంటామట పొటెన్షియల్ అంటాం, వోల్టేజ్ అంటాం, అంతే కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని కరెంట్ అంటామా, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని వైర్ అనేస్తున్నాం, ఎలక్ట్రాన్స్ ప్రవహించవు. ఎలక్ట్రాన్ ప్రవహిస్తాయంటే ఛార్జ్ని మోసుకుని పోతాయి. ఆ మోసుకుని పోవాలంటే ఒక తోసేవాడు ఉండాలన్నమాట. ఎవడైనా ఆ తోసేవాడిని ఏమంటాం మనము వోల్టేజ్ అంటాం. సింపుల్ చెప్పాలంటే వోల్టేజ్ అంటే W/Q అన్న అలా చెప్పుకున్నాం. ఇది ఒక ఛార్జ్ ఉంది, ఇక్కడ ప్రమాణ ధనావేశం ఉంది. ఈ ధనావేశాన్ని ఈ బిందువు నుండి ఇక్కడ ఎక్కడో బిందువు ఉంది అక్కడికి వెళ్ళాలంటే అది ఉట్టిన వెళ్ళిపోదు కదా, కొంత పని చేయాలా. ప్రమాణ ధనావేశాన్ని యూనిట్ ఛార్జ్ని అక్కడ తీసుకెళ్ళిపోవాలా. తీసుకుపోవడానికి జరిగిన పనిని ఏమంటాం వోల్టేజ్ అంటాం, దాన్ని పొటెన్షియల్ అంటాం, దాన్ని మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఇదో పాయింట్ నన్న ఏనో పాయింట్, ఇదో పాయింట్ బీనో పాయింట్, ఏ పాయింట్ వద్దన్న ఛార్జ్ని ఒక యూనిట్ ఛార్జ్ని బి పాయింట్కి తీసుకుని పోవాలంటే కొంత పని జరగాలి. ఆ జరిగిన పనిని ఏమంటామట పొటెన్షియల్ అంటాము. ఈ రెండు బిందువుల మధ్య ఉన్న పొటెన్షియల్లో తేడాని ఏమంటాము పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము. ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ ప్రవహిస్తుంది. రెండు సేమ్ పొటెన్షియల్ అనుకోండి కరెంట్ ప్రవహించదు. ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం మనం కొన్నిసార్లు. ఇప్పుడు ఈ పొటెన్షియల్ ఉంది, ఒకటే వైర్, ఈ వైర్ పైన ఒక పక్షులు అప్పుడు వేలాడుతుంటాయా, దానికి షాక్ కొడదేంటి? నో, షాక్ కొడదు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ భూమికి ఎత్తు ఉండాలి 0, భూమి పొటెన్షియల్ ఎంత 0, భూమికి ఎత్తు ఉంటేనే ఖచ్చితంగా అది టప్పు మాడిపోద్ది. నిజమే. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉండాలన్నా 240 అంటామా లేదా 25,000 అంటామా. సో 25,000 సో వోల్టేజ్ ఉంటుందట. రైల్వే లైన్లో అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అంటే ఒక వైరు 0 ఎత్తుంటున్నా, ఒక వైర్కి 0 ఉంటుంది, ఒక పాయింట్ 0 ఉంటుంది, ఒక పాయింట్ 25,000 ఉంటుంది. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుద్దట 25,000 వోల్టేజ్ ఉంటుంది. అంతేకాని డైరెక్ట్గా వెళ్తాయా, వైర్లు వెళ్తాయి కదా, వైర్లు పట్టుకొని గాలి వెల్లడదీసినా నీకు ఏమీ షాక్ తగలదు. నిజమే. అలాగని మీరు వెళ్ళాలి కానీ ఓకేనన్నా. తర్వాత విషయం అన్న. సో వోల్టేజ్ అంటే ఏంటంటే పని బై ఆవేశం అన్న. ఆవేశం మోసుకుని పోవాలంటే నువ్వు కొంత పని చేయాలి, అంతే, వర్క్ చేయాలా. ఆ వర్క్ని ఏమంటాము వోల్టేజ్ అంటాం. సో అడిగింది అదే కదా ఇచ్చాడు, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, ఫైండ్ ద వర్క్ అడుగుతున్నాడు. వర్క్ ఫార్ములా ఏంటి? వర్క్ W=VQ. సింపుల్ ఫార్ములా W వోల్టేజ్ ఇంటూ ఛార్జ్ అవుతుంది. ఎంత ఇచ్చానన్న వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. సో 40 ఇచ్చాడు వోల్టేజు. ఛార్జ్ ఎంత ఇచ్చాడు? ఛార్జ్ 0.5 కూలుంబ్స్ అట. 0.5 కూలుంబ్లు ఇచ్చాడు. అంటే మల్టిప్లికేషనే కదా. సో 4×5 = 20. సో 0 అంటే పాయింట్ పెట్టాలి కదా. సో 20 ఏముంది వర్క్ ప్రమాణం ఏంటన్నా జౌల్స్. చూసుకున్నాను వర్క్కి యూనిట్ జౌల్స్. వెరీ గుడ్. అన్నింటిలో 20 ఇచ్చాడు కదా, అంటే ఎలిమినేషన్ ఈజీగా వచ్చేది మనకి. సో వర్క్కి యూనిట్ ఏంటి? జౌలా, ఓమా, ఆంపియరా, ఓమ్ మీటరా? ఫస్ట్ చూసుకోవాలా మన జౌలా, ఓమా, ఆంపియరా, ఓమ్ మీటర్ అంటే జౌల్స్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇంత లెక్క చేస్తామా అంటే అర్థం కాదని చెప్పానులేండి. సో లెక్క చేయకుండా చేసేవచ్చు. ఆప్షన్ బట్టి అయితే ఎక్కువదే ట్రిక్. ఆప్షన్ బట్టి ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేద్ది నాన్న. ఎందుకంటే వాడు క్వశ్చన్ ఇస్తాడు, ఆప్షన్ ఇస్తాడు. సో మీకు తెలియాల్సిందల్లా కూడా ఏం తెలియాలి? జస్ట్ యూనిట్ తెలియాలి అన్న. ట్రిక్ ఏంటంటే అడిగింది వర్క్ యూనిట్ ఏంటి? ఓమ్ కాదు కదా, ఆంపియర్ కాదు కదా, ఏమవుద్ది జౌల్. కనుక ఆన్సర్ జౌల్లో ఉండాలన్న. 20 జౌల్స్ అట. ఓకే, నెక్స్ట్ లేట్ చేయకుండా నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఓకే, మీరు కూడా
ప్రాక్టీస్ చేస్తుండ కాకపోతే రాసి నోట్స్ రాసుకున్నాను. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్కి వచ్చానన్నా హౌ మచ్ వర్క్ ఈజ్ డన్. సేమ్ ఇచ్చాడు, అన్ని ప్రీవియస్ క్వశ్చన్లే. ఏంటి సార్ అలా మరి చెప్తున్నారంటే అవన్నీ ప్రీవియస్ క్వశ్చన్, నేను చెప్పిన కదన్నా ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్లే. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, గ్రూప్లో పడిన క్వశ్చన్ 2018లో పడిందట, 1922లో పడిన కొన్ని క్వశ్చన్స్. సో హౌ మచ్ వర్క్ డన్ ఇన్ ఏ మూవింగ్ ఛార్జ్ ఆఫ్ ఏ 3C అంటే 3 కూలంబులు అన్న. హౌ మచ్ వర్క్ డన్ ఇన్ ఏ మూవింగ్ ద ఛార్జ్ 3 కూలంబ్స్ అక్రాస్ 2 పాయింట్స్ విత్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 11 వోల్టేజ్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు నాన్న, 11 వోల్ట్స్ ఇచ్చాడు, ఛార్జ్ ఏమో 3 కూలంబ్స్ ఇచ్చాడు. చూడండి, 11 వోల్ట్ల పొటెన్షియల్ తేడాతో 2 పాయింట్ల మీదుగా 3 కూలంబుల ఛార్జ్ను తరలిస్తే ఎంత పని జరుగుతుంది? సేమ్ క్వశ్చనే. పనికి ఫార్ములా ఏంటి చూద్దాం. మనకి ఏం ఫార్ములా తెలుసు? వీక్ ఫార్ములా తెలుసు. సో వీక్ ఫార్ములా ఏంటి? W/Q. నా వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఈఎంఎఫ్ అంటాం, తెలుసు మీకు. దీనికి ఇంకో పేరు ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలం అంటాము దీన్నే. నెక్స్ట్ వస్తాలండి. సో V అంటే ఫార్ములా W/Q. మనకు కావాల్సింది W కావాలి. W = VQ, అంతే కదా, అంతే. W = VQ చేసే ఇందులో కష్టం ఏముంది? ఆన్సర్ 40 ఇచ్చాడా, అన్ని మార్చి ఇచ్చాడు, ఖచ్చితంగా చేయాలి కంపల్సరీ. ఇందాక లెక్కలా కాదు, 44, 3, 11, 33 వస్తుంది. సో అన్ని జౌల్స్ ఇచ్చాడా. సో వర్క్ యూనిట్ జౌలే, కానీ ఇందాకలా చేసేయడం కావదు, ఖచ్చితంగా నువ్వు లెక్క చేయాలి కంపల్సరీ. చేసే V ఎంతనన్నా, సో V అంటే 11. ఎస్. Q అంట ఛార్జ్ అంతా 3 ఇచ్చాడు. ఓకే, డైరెక్ట్ ఫార్ములా బేస్డే. 11 3 ఎంత, 11 3 33, అంతేగా, అంతే. ఏమవుతుంది? అన్ని జౌల్సే కదా. సో అన్ని జౌల్స్లో ఉంది కనుక జౌల్సే. దేనికి? వర్క్ యూనిట్ జౌల్సే. ఆన్సర్ ఉందా లేదా? ఆన్సర్ ఉంది. అన్ని ఇందాకలా 33 ఇవ్వలేదు, ఇప్పుడు 33 జౌల్స్ ఇచ్చాడు. 33 జౌల్సా, 44, 3, 11 అండ్ ఆన్సర్ ఎంత వస్తుంది? 33 జౌల్స్ వస్తుంది. ఇది ఆన్సర్ పెట్టుకోవాలన్నా. సో ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యాక్సిమం ఎక్కువ. ఫిజిక్స్ అనగానే మన అర్థమయ్యేది కాదు కదా. సో ఐఐటి అసలు కాదు కనుక సింపుల్ కాక వచ్చిన బాగా చదవాలి కంపల్సరీ కాకపోతే. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదామా? ఓకే, నోట్ చేసుకున్నానా? ఓకే, నెక్స్ట్కి వచ్చిందన్న. మరి ద వర్క్ డన్ ఈజ్ ఏ 36 joules across 2 points which have a potential different 12 volts. The electrical charge of flowing across these points is dash అన్నాడు. 12 వోల్ట్ల పొటెన్షియల్ తేడా ఉన్న 2 పాయింట్లపై 36 జౌల పని జరిగింది. అయితే ఆ పాయింట్ల మధ్య ప్రవహించే విద్యుత్ ఛార్జ్ ఎంత అడుగుతున్నాడు. ఛార్జ్ కావాలి, ఛార్జ్ అంటే ఆవేశం కావాలి. ఏమి ఇచ్చాడు? లెక్కలో వర్క్ ఇచ్చానన్నా, వర్క్ చూడండి 36 జౌల్స్ ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు. అండ్ వి ఇచ్చాడన్నా, వి అంటే పొటెన్షియల్ ఇచ్చాడు. మనకి ఏం కావాలి? ఛార్జ్ కావాలి. సేమ్ సూత్రమే. సో పొటెన్షియల్కి, వర్క్కి, ఛార్జ్కి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటి? పొటెన్షియలే కదా. సో అన్నిటికీ సేమ్ ఫార్ములా అన్న. సో పొటెన్షియల్ V = W/Q. ఇది ఫార్ములా, వీ నో వెరీ వెల్. V = W/Q, అంతే కదా. కొంచెం చూడండి, ఇప్పుడు ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఛార్జ్కి యూనిట్ ఏంటి? కూలంబే కనుక అన్ని కూలంబులు ఇచ్చాడు కనుక ఆప్షన్ బట్టి వెళ్ళడానికి లేదు. కొన్నే ఉంటాయి ఆప్షన్ బట్టి వెళ్ళడానికి. యూనిట్ ఛార్జ్కి ఏంటి? కూలంబే కదా. సో కూలంబ్ సరిపోయింది. మరి 432, 0.3, 3, 5 ఎలా వస్తుంది? ఖచ్చితంగా చేయాలి కంపల్సరీ, లెక్క చేయాలి కంపల్సరీ మనం. సో Q కావాలంటే ఏం వేసుకోవాలి? Q కావాలంటే W/V వేసుకోవాలి, అంతే కదా. వర్క్ బై వోల్టేజ్, వర్క్ బై పొటెన్షియల్ ఏమంటాం? ఛార్జ్ అంటాము. వర్క్ ఎంత ఇచ్చాడు అంటే 36 ఇచ్చాడు అన్న. 36 ఇచ్చాడు జౌల్స్లో. మరి ఎంత వోల్టు అంటే 12. ఓకే, వీ నో వెరీ వెల్. సో 12 1 12, 4 12 12 3 36 అన్న, 3 అంటే 3 వస్తుంది. ఏంటిది? కూలంబ్స్. ఆప్షన్లో ఉంది ఖచ్చితంగా 0.3, 3 గుర్తుంచుకోవాలా. 12 3 36 అన్న కనుక 3 కూలంబ్స్ అవుతుంది. వీ నో వెరీ వెల్. సో 3 కూలంబ్స్ అన్న గుర్తుంచుకోండి. క్లియర్? అంతే, సేమే. అది ఇంతవరకు చూసింది ఏంటి? ఈ ఫార్ములా అన్న. ఏమర్థమైంది మీకు ఇంతవరకు అంటే? ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ. ఫార్ములా మెయిన్ అన్న. ఐకి ఫార్ములా అయితే Q/T, వీక్ ఫార్ములా W/Q. ఇందులో 3 వస్తే W కావాలా, Q కావాలా, V కావాలా, ఏది కావాలో వేసుకోవడమే, అంతే. 2 ఇస్తాడు, వాళ్ళు అడుగుతాడు, అంతే. అంతేగా, సింపులే, కష్టమేం కాదు, ఈజీ. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం.
ఓకే, చూడండి, an electrical current of a 0.5 ampere flows in the filament of an electrical bulb for 5 minutes. What will be the electrical charge flowing through that wire అట? అర్థమైందా? మళ్ళీ చూడండి, ఒక బల్బులోని ఫిలమెంట్లో 0.5 ఆంపియర్ విద్యుత్ ప్రవాహము 5 నిమిషాల పాటు ప్రవహిస్తుంది. అయితే ఆ తీవ్ర ప్రవహించే ఛార్జ్ ఎంత అడుగుతున్నాడు. ఛార్జ్ కావాలి. ఎస్, ఛార్జ్ యూనిట్ ఏంటి? కూలుంబే. ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఛార్జ్ కావాలా? ఛార్జ్ యూనిట్ ఏంటి? కూలుంబ్లే. కనుక అన్నీ సి ఇచ్చాడు, కనుక అన్ని చోట్ల అనుకున్నది అవ్వదు కదా. ఇందాక చెప్పామా, యూనిట్ బట్టి వెళ్ళిపోవచ్చు కొన్ని ఎలిమినేషన్ మెథడ్ బట్టి, కానీ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ బట్టి అవ్వదు నాన్న. సో 400, 200, 240, 150 ఒక ఫస్ట్ ఫామ్లో తెలుసుకోవాలా. మరి ఛార్జ్ ఫామ్లో ఏంటి? ఏమి ఇచ్చాడంటే కరెంట్ ఇచ్చాడా? కరెంట్ ఇచ్చాడన్న 0.5. మళ్ళీ టైం ఇచ్చాడు. కరెంట్కి టైంకి ఛార్జ్ సంబంధం ఏంటి చెప్పండి. కరెంట్కి ఛార్జ్కి టైంకి సంబంధం ఉంది. అదే ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఫార్ములా మనం చెప్పుకున్న ఫస్ట్ ఫార్ములా కరెంట్ I = Q/T. ఇది నా బేసిక్ ఫార్ములా. కరెంట్ కావాలంటే Q/T వేసుకోవాలి. అడిగింది ఏంటి? క్యూఏ కావాలి కదా. టైం ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు కదా. సో క్యూ కావాలి. క్యూ అంటే I/T IT కదా. I/T వేసుకోవాలి. I ఎంతనన్నా? I అంటే కరెంట్ 0.5 ఆంపియర్లో ఉంటే కరెంట్ ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి. టైం ఇప్పుడు కూడా సెకండ్లో ఉండాలి, ఇంపార్టెంట్. అది మినిట్స్ ఇస్తే మార్చుకో సెకండ్లోకి. 5 minutes ఇచ్చాడు ఇంటూ ఎంత వేసుకోవాలి? 60 వేసుకోవాలి సెకండ్లో కనుక. సెకండ్లో కనుక 60 వేసుకోవాలన్న. సో 5 6 30. ఇప్పుడు 0.5 ఇంటూ 0.5 ఇంటూ 5 6 30. సో 300 సెకండ్లు. 5 3 15 0 0 పాయింట్ పెట్టాలి కదా. సో 5 3 15 0 0 వేసుకున్నామా. సో 150 వచ్చింది. ఏంటిది? ఛార్జ్. ఛార్జ్ అంటే ఏంటన్నా? అది కూలుంబులే. ఛార్జ్ అంటే అది కూలుంబులే. కనుక ఆడి క్లియర్గా ఉందా? సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అట. ఎందుకు? క్లియర్గా ఉంది కదా, అంతే. సో 1500 కాదన్నా. సో 150.0 పెట్టుకోవాలి. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నమాట. మీకు విడిచిపెట్టేస్తున్నాం, మీకు వాళ్ళు తెలుసు కదా. సో ఏదైనా ఫార్ములా ఫస్ట్ చూసుకోవాలి. ఏమి ఇచ్చాడు, ఏమి అడిగాడు. అడిగిన దానికి యూనిట్ ఫస్ట్. అడిగిన యూనిట్ ఏంటి? ఛార్జ్ కదా. అన్ని యూనిట్ కలిసి సరిపోయింది. వర్క్ అయితే జౌల్లో ఉండాలి. అన్ని జౌల్స్ ఇచ్చడం ఖచ్చితంగా లెక్క చేయాలి. అన్నీ వేరు ఇస్తే లెక్క చేయక్కర్లేదు, అంతే సింపుల్. ఇక్కడ అన్నీ జౌలు ఒకటి, న్యూటన్ ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఒకటే కూలింబ్ ఇచ్చాడు అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు యూనిట్ ప్రకారం అయితే, అంతే కదా, అంతే. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతున్నా. ఓకే, చూడండి, ఎలక్ట్రికల్ ఛార్జ్ బై టైం ఈక్వల్స్ డాష్ అట. ఒక ఫార్ములా ఇచ్చి లెక్కలో క్వశ్చన్లో ఫార్ములా ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డి క్వశ్చనే. నేను సొంతం తయారు చేసిన కాదు, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. పేరే PYQS కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కదా. సో విద్యుత్ ఛార్జ్ బై సమయం అయితే, సమయం కాదు కాలం అంటాం, ఇదని ఒకటేలేండి. సో ఆవేశం బై కాలాన్ని ఏమంటాం? ఆవేశం బై కాలాన్ని ఏమంటాము? సో ఛార్జ్ బై టైం ఏమంటాం? మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా. ఎలక్ట్రిక్ కరెంట్ అంటామా, లేక పొటెన్షియల్ డిఫరెన్స్ అంటామా, రెసిస్టివిటీయా, రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. రెసిస్టెన్సా, రెసిస్టివిటీయా, పొటెన్షియల్ డిఫరెన్సా, ఎలక్ట్రికల్ కరెంటా? ఎస్, వీ నో ఫస్ట్ ఫార్ములా కదా. సో I ఈక్వల్ ఫార్ములా ఏంటి? Q/T. ఛార్జ్ బై టైం ఏమన్నాం? కరెంట్. ఇంకేముంది, సందేహం ఉంది? సో I ఫార్ములా Q/T. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే దాన్ని V అన్నాం. వీక్ ఫార్ములా ఏంటి? వీక్ ఫార్ములా W/Q. ఇది ఫార్ములా. మరి రెసిస్టెన్స్ అంటే ఆర్ఎఫ్ ఫార్ములా ఏంటి? వెళ్ళిపోలా ఓమ్స్ లాకి తెలుసా. నెక్స్ట్ వస్తారండి ఓమ్ లా. ఓమ్ ఏం చెప్పాడు? కరెంట్కి అండ్ పొటెన్షియల్కి అండ్ రెసిస్టెన్స్కి ఒక సంబంధం చెప్పాడు. సో V ప్రపోర్షనల్ టు I అని చెప్తామా? I అని చెప్తాం కదా, దాన్ని ఓమ్స్ లా అంటామా? V = IR. అన్నప్పుడు ఆర్ ఎక్కలు ఏమవుద్ది? V/I అవుతుంది, అంతే కదా. దాని రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ కావాలంటే ఫార్ములా వోల్టేజ్ బై కరెంట్ వేసుకోవాలి. V/I, R = V/I, I = V/R. దాన్ని బట్టి ఇక్కడ I ఉందండి, అక్కడ I ఫార్ములా వస్తుంది. I = V/R వస్తుంది ఇలా. సో దీని రెసిస్టెన్స్ అంటాం. అందులో ప్రమాణం తీసుకున్నాం అనుకోండి, దాన్ని రెసిస్టివిటీ అంటాం. రెసిస్టివిటీ, దాన్ని రెసిస్టివిటీ అంటాం. లేదా దీనికి మరొక పేరు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు.
స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మన యాప్లో ఉంటాయి, కంటెంట్లో ఉంటాయన్న. రెసిస్టెన్స్ వేరు, రెసిస్టివిటీ వేరు. దీని యూనిట్ ఓమ్ అయితే దీని యూనిట్ ఓమ్ మీటర్ చెప్పాలా. ఓ యూనిట్ తీసుకుంది అంతే, దీని యూనిట్ ఓము, దీని యూనిట్ ఓమ్ మీటర్ చెప్పుకోవాలి. నిరోధము, నిరోధకత ఇక్కడ ఇవ్వలేదులేండి. ఇది నిరోధము, నిరోధకత. నిరోధం అయితే ప్రమాణము ఓము, నిరోధకత అయితే ఓము మీటరు. ఒక తర్వాత విషయాలన్నా మరి ఇక్కడేమి ఇచ్చాడన్నా I = Q/T, అంతే కదా. అంతే ఇవ్వండి, అంతేగా. ఎలక్ట్రికల్ కరెంట్కి ఫార్ములా ఏంటి? Q/T. అది ఇచ్చాడో అది ఇచ్చటమే. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఒక చిన్న చిన్న క్వశ్చన్ లేకపోతే కష్టం అయితే లేదు నాన్న, సింపుల్ నేర్చుకోండి. నెక్స్ట్, ఏ కాన్స్టెంట్ కరెంట్ ఆఫ్ ఏ 1 ఆంపియర్ ఫ్లోస్ త్రూ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 12 ohms. ద అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోస్ త్రూ ద రెసిస్టెన్స్ ఇన్ 1 minute అడుగుతున్నా. 1 minute ఈజ్ డాష్. అడిగింది ఏంటి చూద్దాం. 12 ohmల నిరోధకత ద్వారా 1 ఆంపియర్ విద్యుత్తు ప్రవహిస్తుంది. అయితే 1 నిమిషంలో నిరోధకత ద్వారా ప్రవహించే ఛార్జ్ మొత్తం ఎంత? అడిగింది ఏమిచ్చాడు? ఛార్జ్ అడిగాడు. ఛార్జ్ యూనిట్ ఏంటి? కూలుంబే. మరి 1 కూలుంబా, 60, 12, 30 అన్నీ కూలుంబులు ఇచ్చానన్నా. కనుక మళ్ళీ నువ్వు లెక్క చేయాలి, ఫామ్లో వేసుకోవాలి. వేసి ఒక మార్క్ ఇస్తాడని కాదు, లెక్క వస్తే అందుకు వేసుకోవాలా. ఫామ్లో ఒక మార్కు, క్యాలిక్యులేషన్ మార్కు ఉండవు అన్న. ఓకే, చూద్దాం. ఖచ్చితంగా ఆన్సర్ రావాలి. ఇక్కడ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఫామ్లో వేసుకోవడమే. కరెంట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. అయితే ఆ రెసిస్టెన్స్ కూడా వెళ్తుందరే కరెంట్ ఎంత వెళ్ళింది? 1 ఆంపియర్. మరి అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోస్ త్రూ ద రెసిస్టెన్స్ 1 minute అడిగాడు. 1 నిమిషంలో వెళ్తుంది ఇంత కరెంట్. దేనిగుండా? 12 ఆంపియర్ల నిరోధకుండా ఇచ్చడికి నిరోధము. ఇక్కడ నో నీడ్. ఏదో నిరోధం. నిరోధం అంటే ఏంటి? ఫ్యాన్ ఒక నిరోధం నాన్న, టీవీ ఒక నిరోధం అన్న, వైర్ కూడా ఒక నిరోధం. మనం ఒక నిరోధానమే తెలుసు మీకు. హ్యూమన్ బాడీ ఆల్సో 1 type రెసిస్టెన్స్ చెప్పుకోవాలా. మనం ఒక నిరోధానమే, మనం కూడా కరెంట్ ఫ్లో అవుద్ది. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు కానీ అదెంత ఇచ్చినా మనకి నో నీడ్, అవసరం లేదు. మనకు కావాల్సింది ఏం కావాలి? ఛార్జ్ కావాలి. ఇప్పుడు ఇంతకీ కరెంట్కి, ఛార్జ్కి, టైంకి సంబంధం ఉంది. అదే సంబంధం అన్న. సో I = Q/T, ఇది రిలేషన్ కదా. సో నాకు Q కావాలంతే, రెసిస్టెన్స్ కూడా వెళ్ళింది అంతే. 12 వోల్ట్ల, 100 వోల్ట్ల. తర్వాత విషయం ఎంత వెళ్ళింది అంటే Q = I × T. ఎంత ప్రవేశించింది కరెంట్ అట? జస్ట్ 1 ఆంపియర్ వెళ్ళింది అన్న. 1 ఆంపియర్ అంటే 1 ఆంపియర్ వేసుకోవడమే. టైం ఎంత? టైం ఎంత అంటే 1 minute. మరి 1 minute అంటే మనము మినిట్ వేసుకోకూడదు. ఎంత వేయాలి? సెకండ్లో మార్చాలా అంటే 60 సెకండ్లు వేసుకోవాలి. సో 1 × 1 × 60 ఏమవుతుంది? 60 కూలుంబులు. ఉందా? ఆప్షన్ ఉందా లేదా? ఎస్ ఉంది నాన్న. సో 60 కూలుంబులు వచ్చింది. మనం ఇది వేసుకోకూడదు, అది అప్పుడప్పుడు ఇస్తా కన్ఫ్యూజింగ్గా. మనకి ఏదైనా రెసిస్టెన్స్ కూడా కరెంట్ వెళ్తుంది ఎంత టైంలో, దాని ఛార్జ్ ఎంత అడుగుతున్నాడు అన్నమాట, అంతే. సో గుర్తించుకున్న 60 కూలుంబులు వస్తుందట. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సరు. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఉన్నాయా చూద్దామా? సో నెక్స్ట్, ఓకే, ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఛార్జ్ డాష్. విద్యుత్ క్షేత్ర ఛార్జ్ బలం ఏమిటి అడుగుతున్నాడు నేను. ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఛార్జ్ డాష్ అంటున్నాడు. ఆప్షన్ చూసుకోవాలి, ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఉండదు. ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అట ఛార్జు దీని పదపడుతున్నాడు. సో ఇంక్రీజెస్ విత్ డిస్టెన్సా, డిక్రీజెస్ విత్ డిస్టెన్సా, డిక్రీజ్ విత్ ఏ డిస్టెన్సా, డిక్రీజెస్ విత్ ఏ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అట. ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడు అంటే డిస్టెన్స్ పెరిగితే. అది ఎలా ఉంటుంది? మనం చెప్పాడు ఎవడు? చార్లెస్ కూలుంబ్. ఐడియా ఉందని కూలుంబ్స్లో అన్నాం. కూలుంబ్లో ఏం చెప్తుందంట, ఒక యూనిట్ ఛార్జ్ Q1 ఉంది, ఇక్కడ యూనిట్ ఛార్జ్ Q2 ఉంది. రెండు ఎంత దూరంలో ఉన్నాయి? ఒక 6 దూరంలో ఉన్నాయి అనుకోండి. 6 దూరంలో ఉంటే వాటి మధ్య కొంత ఫోర్స్ పనిచేస్తుంది. నిజమే, ఆ ఫోర్స్ దేని ఆధారపడుతుందట? దీనిపై ఆధారపడుతుంది. సో ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ యూనిట్ ఛార్జెస్. వీ నో వెరీ వెల్. వీటి లబ్ధానికి ప్రపోర్షనల్గా ఉంటుందన్న స్ట్రెంత్ అనేది. ఎస్ ఆర్ నో? ఎస్ఏ. కానీ దేనికి రివర్స్గా ఉంటుందట? ఆ డిస్టెన్స్ అన్న. డిస్టెన్స్ యొక్క వర్గానికి F ప్రపోర్షనల్ టు 1/r². కనుక ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు R అన్నామా అంటే డిక్రీజెస్ విత్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అట. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఛార్జ్ ఏమవుతుందట డిక్రీజ్ అయిపోతుంది స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ కింద. డిక్రీజెస్ విత్ డిస్టెన్స్ కాదు, డిక్రీజెస్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ చెప్పాలి అకార్డింగ్ టు కూలుంబ్స్ లా. వీటికి ఇంకో ప్రపోర్షన్ అన్న, దీనికైతే ఎన్ఎస్ ప్రపోర్షన్ చెప్తాము కనుక ఎఫ్ ప్రపోర్షన్ బార్ స్క్వేర్ వేసుకోవాలి. ఎక్కడ మనకు తెలుసు కదా ఎఫ్ ఈక్వల్ టు అయితే Q1 Q2 బై ఆర్ స్క్వేర్ వేసుకోండి కనుక ఆన్సర్ ఏంటి డిక్రీజెస్ విత్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ చెప్పాలి. దూరం యొక్క వర్గముతో తగ్గుతుంది ఆన్సరు. క్లియర్? ఎస్, అంతేగా, సేమ్ నాన్న. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ డాష్ అని అడిగాను నాన్న. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నాడు అంటే ఏంటి? ఈఎంఎఫ్ అంటాం కదా, దాన్ని విద్యుత్తు చాలక బలం అంటాం. వెళ్ళగలేదు విద్యుత్ శక్తి ఇచ్చారు కదా, సో విద్యుత్ బలం మీద యాక్చువల్గా తెలుగులో కొన్ని మిస్టేక్లు ఉంటాయి. విద్యుత్ చాలక బలం, విద్యుత్ చాలక బలం అంటాం. విద్యుత్తు చాలక బలము, దీనికి ఈఎంఎఫ్ అంటాం. ఏం లేదన్నా, ఒక బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఏమంటాం? ఈఎంఎఫ్ అంటే. బ్యాటరీస్ ఉంటాయా, ఘటాలు అంటాయి కదా, ఆ ఘటన పొటెన్షియల్ ఏమంటామట? ఈఎంఎఫ్ అంటారు. గుర్తుంచుకున్నాను. అయితే ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటి? ఈఎంఎఫ్ అంటే బట్టి ఏంటి? వోల్టేజ్ కదా. సో వోల్టేజ్ అన్నా ఈఎంఎఫ్ అన్నా ఒక్కటే, ఫార్ములా సేమ్ అన్న. వీక్ ఫార్ములా ఏంటి? V ఈక్వల్ టు W/Q. సో ఈకి ఫార్ములా ఏమవుద్ది? W/Q అవుద్ది. ఉందా? Q/Tయా? Q/T ఏంటి? కరెంట్ అయిపోద్ది. సో W/Q ఉంది. E/Q లేదు, P/Q లేదు కనుక ఆన్సర్ బి. ఆన్సర్ ఏంటి? బి అని చెప్పాలి. సింపుల్. సో V ఈక్వల్ W/Q, V అన్నా ఈఎంఎఫ్ అని ఒకటే. యూనిట్ ఏంటి? వోల్ట్లే అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, సో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం, నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.